ట్రావెల్ బస్సుల్లో ప్రయాణం ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయిపోయింది. దూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ సొంత ఊళ్లకు రావాలంటే కార్లు అయితే ఎక్కువ ఖర్చు అవుతోంది. అలాగే ట్రైన్లో రావడానికి టైం సరిపోకపోవచ్చు, రిజర్వేషన్ ఉండకపోవచ్చు. దీంతో ప్రతి ఒక్కరూ ట్రావెల్ బస్సులను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి ట్రావెల్స్ యాజమాన్యాలు. నిర్లక్ష్యంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ప్రయాణికులు భయపడుతున్నారు. ట్రావెల్స్ బస్సుల ఫిట్నెస్లు అయిపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా నడిపేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అసలు సమస్యలు వస్తున్నాయి. అసలు ప్రయాణికులు ట్రావెల్స్ బస్సులలో ప్రయాణం చేయడం ఎంతవరకు సేఫ్? ఫిట్నెస్, ఇన్సూరెన్స్ అయిపోయిన బస్సులు ఎలా రోడ్డు మీదకి వస్తున్నాయి? అంటే అధికారుల నిర్లక్ష్యమేనా? ఏదైనా ప్రమాదం జరిగితే హడావిడిగా 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తే కామన్ అయిపోతుందా? ఈ బస్సు ప్రమాదాలపై ప్రజలు, మేధావులు, విశ్లేషకులు ఏమంటున్నారు? వీటన్నిటిపై ఐ న్యూస్ గుంటూరు ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎప్పుడోసారి ఏదో ఒకసారి ట్రావెల్స్ బస్సుల్లో దగ్ధమయ్యే పరిస్థితులు ఎందుకు నెలకొంటుంది? ట్రావెల్స్ బస్సులు అసలు ఎక్కాలంటే ప్రజలు భయపడుతున్నారా? ట్రావెల్స్ బస్సులకు సంబంధించి ఎలాంటి నిబంధనలు, ఎలాంటి నియమ నిబంధనలు వాళ్ళు పాటించాల్సి ఉంటుంది? ఈ నిబంధనలన్నీ ట్రావెల్స్ యజమానులు పాటిస్తున్నారా లేదా? ఏదైతే ఈ యొక్క ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటేనే మృత్యుఘోష సంభవించే అవకాశాలు ఉన్నాయని ప్రయాణికులు భావిస్తున్నారా? ఈ యొక్క ట్రావెల్స్ బస్సులతో ఎలాంటి జాగ్రత్తలు వహిస్తూ కూడా ప్రయాణికులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది? ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వాటికి సంబంధించిన ఫిట్నెస్లు కానీ ఇవన్నీ ప్రయాణించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటిపై ముందుగానే పునరాలోచన చేసి వాటిని ఎలాంటి నిబంధనలు, దానికి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి, ఎలాంటి ఫిట్నెస్ ఉంది అనేది కూడా వారు ప్రయాణికులు ఎక్కితే కనుక్కొని వాటిని సంబంధించిన తెలుసుకొని వాటిని ఎక్కితే బాగుండిద్ది అనేది కూడా ప్రధానంగా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందా? అయితే వీటన్నిటికి సంబంధించి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ట్రావెల్ బస్సులో ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గతంలో చాలాసార్లు చాలా విధాలుగా ఏదైతే దారుణాలు, ఏదైతే ఈ యొక్క ట్రావెల్స్ బస్సులు జర్నీలో వెళ్తూ ఉండగానే వెహికల్స్ షార్ట్ సర్క్యూట్తో కానీ ఇంకా ఏ ఇతర కారణాలతో కానీ మంటలు చెలరేగి బస్సులు దగ్ధమైన పరిస్థితి నెలకొంది. అదే గత మొన్న రాత్రి ఏదైతే ఈ యొక్క కర్నూలు సమీపంలో ఈ యొక్క ఏదైతే బస్సు దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే తప్పక ట్రావెల్స్లో ప్రయాణం చేయాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వెహికల్స్ కొన్ని ట్రావెల్స్ యజమానులు ప్రయాణికులకు దృష్ట్యా అప్రమత్తంగా లేకుండా వారు బస్సులు వ్యవహరించే బస్సుల్ని వాటికి సంబంధించిన అన్ని పర్మిషన్స్ లేకపోవటం, ఫిట్నెస్ లేకపోవటం కారణాలు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్క బస్కి 2 డ్రైవర్లు అయితే ఉండాలి. ఒక డ్రైవర్ కొంత దూరం తోలిన తర్వాత ఇంకో డ్రైవరు అర్ధరాత్రి మధ్యలో కూడా ఇంకో డ్రైవరు డ్రైవింగ్ ప్లేస్లోకి రావాల్సి ఉంటుంది. అలాంటిది ఒకే డ్రైవర్ను పెట్టి కూడా ఈ యొక్క డ్రైవింగ్ నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ నిద్ర మత్తుతో కూడా కొన్ని ప్రమాద కారణాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం ఈ యొక్క ఏమైనా బస్సులు చూసుకున్నా కూడా ఈ ప్రభుత్వ బస్సులు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా కొన్ని ఫిట్నెస్ అయిపోయిన బస్సులు కూడా నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఏదైతే ఈ ఫిట్నెస్ లేని బస్సుల్ని అధికారులు అప్రమత్తమై కూడా వీటిల్ని మొత్తంగా అధికారులు కూడా అప్రమత్తమై వీటికి సంబంధించిన ఫిట్నెస్, వీటిపై చెకింగ్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలని కూడా స్థానికంగా ఏదైతే ప్రయాణికులు కోరుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులు, ఆర్టీసీ బస్సులు సైతం కూడా ఫిట్నెస్ లేకుండా చాలా వరకు తీసుకొస్తూ వాటిల్నే నడుపుతున్న పరిస్థితి. సీట్లు కూడా ఇరిగిపోయి వాటికి సంబంధించిన సీట్లో ఇనప వస్తువులు తెగి గాయాలైన పరిస్థితులు కూడా కొన్ని
చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇవి మధ్యలోనే మొరాయిస్తూ ఉంటాయి. పట్టణాల్లో తిరిగే బస్సులు సైతం కూడా ఫిట్నెస్ లేని కారణంతో వాటి పరిమితి కాల పరిమితి అయిపోవడంతో కూడా అవి వెళ్ళలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి నెలకొన్న చోట్ల చాలా బస్సులను అయితే చూసాం. అవన్నీ కూడా ఫిట్నెస్ లేక ఆ దారిలోనే ఆగిపోవటం, అనేక ప్రాబ్లమ్స్తో ఆగిపోతూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి వీటన్నిటిపై కూడా అధికారులు సమిష్టిగా వాటిలన్నిటి కూడా సమిష్టిగా పరిశీలించి చర్యలు తీసుకునే విధంగా కూడా తీసుకోవాలని చెప్పి చూస్తున్న పరిస్థితి అయితే చూడాలని కూడా స్థానికంగా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ముందు ఏదైతే గత మొన్న రాత్రికి సంబంధించి ట్రావెల్ బస్సు దగ్ధమైన ఘటనలో 20కి పైమంది మనుషులు చనిపోవటం, తీవ్ర ఆందోళనకి ప్రజలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ యొక్క ఫిట్నెస్ లేని బస్సులు కారణం కావచ్చు, లేదు ఏదైతే డ్రైవర్ అప్రమత్తం కాకపోవటం, డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటం, ఒక బస్కి ఏదైతే దూరాన్ని బట్టి ఇద్దరి డ్రైవర్లను నిర్మించాల్సి ఉంటుంది. అలాంటిది ఒక డ్రైవర్కే కొంత అమౌంట్లు ఇచ్చి ఇంకో రెండో డ్రైవరు అతనికి ఇవ్వాల్సిన డబ్బులు యాజమాన్యానికి కలిసి వచ్చే విధంగా ఉండటాయి కనుక ఒక డ్రైవర్నే పంపించటం, అలాంటి కొన్ని యాజమాన్యాలు అయితే పాటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క మొత్తంగా కూడా అప్రమత్తంగా బస్సు డ్రైవింగ్ కానీ ఇద్దరు డ్రైవర్లతో అవన్నీ కూడా బస్సు ఫిట్నెస్, వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్లు అన్నీ పకడ్బందీగా చెక్ చేసి వాటిని పంపించాల్సి ఉంటుంది. అయితే ఆకులు కాలినాక చేతులు పట్టుకున్నట్లుగా ప్రస్తుత ప్రభుత్వాలు తీరు ఉన్నాయి. ఏదైనా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మొత్తంగా మొన్న రాత్రి జరిగిన ఘటనతో అధికారులు అయితే ఈ యొక్క ట్రావెల్స్ బస్సులపై నిఘా పెట్టారు. అయితే ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా కేసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు చూసుకుంటే 16 కేసులు నమోదైనట్లుగా ట్రావెల్స్ బస్సుల మీద తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్లకు సంబంధించి వాటిని ఎప్పటికప్పుడు వారం కూడా వాటిని పరిశీలించి ఫిట్నెస్ లేని వాటిని సీజ్ చేసేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ట్రావెల్ బస్సులకు సంబంధించి ట్రావెల్ బస్సులతో ప్రయాణం అంటేనే ప్రజలు ఏదైతే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ట్రావెల్ బస్సులో ప్రయాణించడం సేఫా లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కూడా అయోమయం పరిస్థితిలో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే గత ముందు రోజు రాత్రి కర్నూలు దగ్గర ఈ యొక్క బస్సు షార్ట్ సర్క్యూట్ అని ఒక కారణం ఉంటే, ఇంకో యాక్సిడెంటల్గా బైకు వ్యక్తి దాని కింద పడటంతో మంటలు చెలరేగి దానికి సంబంధించిన మంటలో చెలరేగటంతో బస్సు దగ్ధమైందని కూడా కొంతమేర చెప్తున్నారు. అయితే మొత్తంగా వాటికి ఏదైతే ఆ కొన్ని బస్సులకి అయితే ఫిట్నెస్ ఉండట్లేదు, అలాగే ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ కూడా ఉండని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ ప్రమాదాలను బారిన పడితే వాళ్ళకి ఎవరైతే ప్రమాదాల బారిన పడిన వారికి నష్టపరిహారం కూడా అందని పరిస్థితి నెలకొంటుంది. ఈ యొక్క యాజమాన్యాల తీరు చాలా దారుణంగా ఉందని కూడా ప్రయాణికులు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వీటిపై మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ట్రావెల్స్ బస్సుల్లో అసలు ప్రయాణం చేయడం సేఫా లేకపోతే ఇబ్బందికరమైందా? అసలు ప్రయాణికులు అర్థం కాని పరిస్థితి అవుతుంది, ఏమంటారు అసలు ఇది? ఇటీవల కాలంలో భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రైవేట్ రంగం లాభాపేక్షతో పనిచేసే రంగం. లాభం ఎలా వస్తే అలా ముందుకెళ్తుంది తప్పితే ప్రయాణికుల యొక్క సౌకర్యం కానీ, వారి యొక్క భద్రత కానీ, వారికి ముందు సూచనలు ఇవ్వటం కానీ ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. ముఖ్యంగా ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ని మనం గమనిస్తే 2-3 చోట్ల రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ బాడీని తయారు చేయడంలో కూడా సరైన అనుమతులు తీసుకోకుండా తయారు చేశారు. సీటింగ్ ఫెసిలిటీ ఉన్న ఆ బస్సుని పైన స్లీపర్ ఫెసిలిటీకి మార్చారు. కర్టన్స్ ఏర్పాటు చేశారు. నిప్పు వేగంగా పెరగడానికి కావలసిన కలపతో కూడిన ఫ్లోరింగు, కలపతో కూడిన చైర్స్ ఇలాంటివి ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రయాణికుల భద్రతకి హానికరం. 2 డ్రైవర్లు ఉన్నారు.
ఇద్దరు డ్రైవర్లు ఉన్నా కూడా ఆ డ్రైవర్ల ఆలోచన ఎలా ఉందంటే, ఒక బైక్ని ఢీకొన్నారు, ఆ బైక్ని 200 మీటర్ల వరకు ఆ, అది కింద పడిన తర్వాత దాన్ని లాక్కుంటూ వెళ్ళారు, ఆ బైక్లోంచి ఆయిల్ బయటకు వచ్చింది. ఇవన్నీ గమనించిన వ్యక్తులు వెంటనే ఇద్దరు కలిసి ఉన్న డోర్స్ అన్నింటినీ పగలగొట్టి అక్కడ ఉన్న హ్యామర్ లాంటి వాటిని ఉపయోగించి ప్రయాణికులు బయటికి తీసుకురావాలనేటువంటి తాపత్రయం కన్నా ఈ సంఘటన నుంచి పారిపోవాలనేటువంటి పరిస్థితి వాళ్ళకి రావటం, అది చాలా అమానుష్యం, మానవత్వానికి అదొక ఘోరమైన తప్పిదంగా భావిస్తూ ఉన్నాం. బస్సుల్లో ముఖ్యంగా సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఏదన్నా ఇలాంటి సంఘటనలు సంభవించినప్పుడు వాటిల్లో వెంటనే ఉండాల్సిన ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ, అలాగే వైద్యానికి సంబంధించిన ప్రాథమిక సంబంధించిన ఇది కిట్లు ఉండాలి. అవి కూడా కొన్ని ట్రావెల్స్ కంపెనీ మెయింటైన్ చేయట్లేదు. అలాగే ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఒక డ్రైవర్ సగం రాత్రి వరకు ప్రయాణం నెలకొల్పినప్పటికీ ఇంకో డ్రైవర్ అప్పటి నుంచి ఎక్కాల్సి, అట్లాంటిది కొన్ని ట్రావెల్స్కి సంబంధించి ఒకే డ్రైవర్తో ఏదైతే డబ్బులు సేఫ్ కోసం అని చెప్పేసి ఒకే డ్రైవర్ని నియమిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఏంది ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అంటారు? ఇప్పుడు విమానం ఎక్కినప్పుడు ప్రయాణికులకి విమానం బయలుదేరిపోయే ముందు అక్కడున్న ఎయిర్ హోస్టెస్ కొన్ని సూచనలు ఇస్తారు. విమానం ప్రమాదానికి గురైతే ఏం చేయాలి, సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, బయటకు దూకడానికి ఎక్కడెక్కడ ఎగ్జిట్స్ ఉన్నాయి, ఏ రకంగా బయటకు రావాలి, పారాచూట్స్ని ఎలా ఉపయోగించాలి, ఇట్లా రకరకాల విషయాలు చెప్తారు. అది ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని. అదేవిధంగా ఈ స్లీపర్ బస్సుల్లో కూడా ఎక్కడెక్కడ అత్యవసర ద్వారాలు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, గ్లాస్ని బ్రేక్ చేయాలంటే ఎక్కడ హ్యామర్స్ లాంటివి ఉన్నాయి, అంటే ఒక రకమైన ఇనుప పరికరం, దాన్ని ఎక్కడ ఉంచారు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇలాంటి విషయాలు ముందుగా చెప్పాలి. ఆ ప్రయత్నం లేదు. అట్నే ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఉండాలి, ఆ ప్రయత్నం లేదు. స్పీడ్ లిమిట్ 110, 120 మించి వెళ్ళకూడదు అనుకుంటే ఆ స్పీడ్ లిమిట్ ఉన్న ఆ టెక్నాలజీని కూడా మార్చేసి 140, 150, 160 కిలోమీటర్ల స్పీడ్కి వెళ్తూ ఉంటాం. వీటన్నిటితో పాటు ప్రయాణికులు తీసుకుపోవాల్సిన బస్సు ప్రయాణికులతో పాటు సరుకులు తీసుకెళ్ళటం, ఆ సరుకుల్లో ఏటిని తీసుకెళ్ళాలి, వేటిని తీసుకెళ్ళకూడదు అనే విషయం కూడా గమనంలోకి తీసుకోకుండా సిలిండర్ లాంటివి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. నిన్న జరిగిన సంఘటన చూస్తే 400 మొబైల్ ఫోన్స్తో ఉన్న ఒక పార్సెల్ ఆ లగేజీలో ఉంది. సో అది పేరింది. దానివల్ల కూడా మరింత ప్రమాదం వచ్చింది. ఎవరు బయటపడ్డారంటే ఆ వెనక ద్వారం దగ్గర ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ధైర్యం చేసి ఆ వెనక ఉన్న అద్దాలను పగలగొట్టారో వాళ్ళు మాత్రమే బయటికి రాగలిగారు. ఆ పైన పనుకున్న వాళ్ళు బయటికి రాలేకపోయారు. ఆ పొగకి వారు స్పృహ కోల్పోయి అక్కడెక్కడే సజీవ దహనం అయ్యారు. ఇది ఈరోజు సంఘటన కాదు, ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇలా జరిగింది. కానీ ఈ యంత్రాంగం, రవాణా శాఖకు సంబంధించిన యంత్రాంగం వీళ్ళ దగ్గర నుంచి మామూలు తీసుకోవటమే పనిగా భావిస్తున్నారు తప్పితే ప్రయాణికుల యొక్క భద్రతను వాళ్ళు దృష్టిలో పెట్టుకోవటం లేదు. సరైన తనిఖీలు ఉండటం లేదు. సీటింగ్ ఫెసిలిటీతో వెళ్లాల్సిన బస్సులు స్లీపర్ ఫెసిలిటీతో వెళ్తూ ఉంటే వాటిని ఎలా అలౌ చేస్తున్నారు? 40 మంది వెళ్ళాల్సిన బస్సులో 45 మంది 50 మందిని ఎక్కించడం, అది కొనసాగుతూ ఉంది. టైమింగ్స్ ఉండవు, స్పీడ్ లిమిట్ ఉండదు. ఫిట్నెస్ సర్టిఫికేట్, అది ఫిట్గా లేకపోయినా కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎక్కువ డబ్బులు ఇస్తే వెంటనే ఇచ్చేయటం. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఆ 2-3 రోజులు ప్రభుత్వం హడావుడి చేస్తుంది, ఒకరిద్దరు సస్పెండ్ చేస్తుంది, ఆ డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ మామూలే. కొంతమేర ఏదైతే ట్రావెల్స్కి సంబంధించిన వారు కొన్ని అయితే రీసెంట్గా చెప్తున్నారు, ఏదైతే ఆ బస్సులో ఓన్లీ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవటానికే సాకెట్లు ఇస్తున్నాం, అట్లాంటిది ల్యాప్టాప్లు ఇవన్నీ ఛార్జింగ్ పెడుతున్నారని ప్రయాణికుల మీదకి నెట్టే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా బయట ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఏదైతే జరిగిన తప్పిదం వాళ్ళ వైపు ఉంటే ప్రయాణికుల మీద నెడుతున్నారు అనేది ఒక ఆరోపణ కూడా ఉంది. అసలు ఏంటంటారు? ఈ సాకెట్లు ముందుగా మీరు అన్నట్లుగా వాళ్ళకి ఈ సాకెట్లు ఇవే పెట్టాలి అని డైలీ బస్సు బయలుదేరేటప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉండిద్ది. అలాంటిది చెప్తున్నారంటారా, లేక వీళ్ళు మళ్ళీ ప్రయాణికుల మీద నెడతాం ఎంతవరకు సంబంధించి? ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో చూస్తే విమానం ఎక్కిన తర్వాత సీట్ బెల్ట్ పెట్టారా పెట్టుకోలేదా అని వాళ్ళు గమనిస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే దగ్గరుండి సీట్ బెల్ట్ పెట్టించి ఆ తర్వాత విమానం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా వాళ్ళ దగ్గర ఏమేమి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి, ఏమి వాడుతున్నారు, ఏది వాడకూడదు అనేది ముందుగా చెప్పాలి.
ఆ ప్రయత్నం చేయటం లేదు. ముఖ్యంగా ఈ ట్రావెల్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ చూస్తే అక్కడ కూడా ప్రయాణికులకు ఉండటానికి వసతి కానీ, ఉండటానికి సీట్స్ కానీ, అక్కడ టాయిలెట్స్ కానీ ఏమి ఉండవు. ఒక చిన్న గదిలో ఉంటుంది. ఆ చిన్న గది దగ్గర ఒక కంప్యూటర్ పెట్టుకొని ఒకడు కూర్చుంటాడు. అతనే బుక్ చేసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, వెహికల్ రోడ్డు మీద ఆగుద్ది, వెళ్ళిపోతాడు. అంటే అదే ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ బస్సుల్లో పెద్ద పెద్ద బస్ స్టాండ్స్ ఉంటున్నాయి, డిపోలు ఉంటున్నాయి, ప్రత్యామ్నాయ బస్సులు ఉంటున్నాయి, తనిఖీ చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి డ్రైవరు ఆర్టీసీ బస్సులో ప్రతి డ్రైవరు వాహనం ఎక్కేటప్పుడు అక్కడ మందు తాగి ఎక్కుతున్నాడా లేదా అని బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేసి ఆ డ్రైవర్ని ఎక్కిస్తారు. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో ఉన్న డ్రైవర్లలో చాలామంది మందు తాగి వాహనాలు నడుపుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్ అన్నీ ఏకుందాం 2, 5, 4 మధ్య జరుగుతూ ఉంటాయి. నిద్ర లేమి. దానికి కారణం ఒక్కొక్క డ్రైవర్ చేత 10 గంటలు 12 గంటలు కంటిన్యూగా పనిచేయించడం. వీటన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే డబ్బు సంపాదన. ఎంత తక్కువ ఖర్చు పెట్టి ఎంత ఎక్కువ ఫలితం పొందాలనేటువంటి తాపత్రయంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఈ దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నాయి. చట్టంలో కూడా మార్పు రావాలి. ఒక డ్రైవర్ నిర్లక్ష్యంతో యాక్సిడెంట్ చేస్తే తీసుకున్న ఆ చట్టం ఫలితంగా వారికి పడే శిక్షలు చాలా తక్కువ ఉంటున్నాయి. వారు చెల్లించాల్సిన పరిహారం చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం మరింత పెరుగుతూ ఉంది. చట్టంలో మార్పు తీసుకురావాలి. ప్రభుత్వం రవాణా శాఖ అధికారులని నిరంతరం తనిఖీ చేసేట్టుగా చూడాలి. వారిలో ఉన్న అవినీతిని పోగొట్టడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ఒక కృత నిర్ణయంతో దృఢమైన సంకల్పంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికన్నా ప్రభుత్వ రంగంలో ఉన్న ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తే ఇప్పుడు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే బస్సు ఉంది, గరుడాన ఉంది, ఇంద్రాణ ఉంది, రకరకాల బస్సులు ఉన్నాయి. వాటి సంఖ్య పెంచాలి. వాటి సంఖ్య పెంచకుండా ప్రైవేట్ వారికి అవకాశం ఇస్తే వారు లాభాపేక్ష కోసం ఇలాంటి దుర్మార్గాలు మరిన్ని జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీలో కూడా కాలం చెల్లిన బస్సులు అధికంగా రూరల్ ప్రాంతాలు కానీ పల్లెటూర్లు కానీ తిరుగుతున్నాయని కూడా ఒక ఆరోపణ ఉంది సార్. ఎందుకంటే ఫిట్నెస్ అయిపోయి పొగలో చిమ్ముతా కొన్ని చోట్ల బస్సులు ఆగిపోతే ప్రయాణికులతో నెట్టించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు పోవాలంటే అసలు ఏం చేయాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి సంకల్పం ఉండాలి. రవాణా ప్రజలకి గౌరవమైన రవాణా కల్పించాలి, మంచి వాహనాలు కల్పించాలి, వాటి బడ్జెట్ పెంచాలి, అవి చెడిపోయిన వాటిని వెంటనే బాగు చేయించాలి, కొత్త వాహనాలు అవసరమైతే తీసుకోవాలి అనే స్పృహ ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఉచిత ప్రయాణం కల్పించే నిర్ణయం తీసుకున్నప్పుడే కొన్ని వేల వాహనాల్ని ముందుగా కొనించాలి. కొని వాటిని సిద్ధం చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకొని అమలు చేయాలి. అలా కాకుండా కొత్త వాహనాలు రాకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా చాలా చోట్ల రద్దీ పెరుగుతూ ఉంది. సార్ అలాగే ఇప్పుడు అధికారులు ఏదైతే రవాణా శాఖ అధికారులకు సంబంధించి ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే వారు బయటకు వచ్చి తనిఖీలు ప్రారంభించడం కానీ ఇన్ని కేసులు రాసామని చెప్తున్నారు. అదే ముందుగా వాటిని తనిఖీలు చేసి వారానికి ఒకసారి తనిఖీలు చేస్తే ఇలాంటి ప్రమాదాలు కూడా సంభవించకుండా ప్రయాణికులకి ఇబ్బంది జరగకుండా ఉండిద్దని కూడా కొంతమంది ప్రజలు చెప్తున్నారు. అసలు దీన్ని ఏమంటారు? వాళ్ళ ఏదైతే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా యాజమాన్యాలను ట్రావెల్స్ యాజమాన్యాలకి వాళ్ళకి సూచించాల్సి ఉంటుంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మనం గమనిస్తే అవినీతి పాలైన బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ ఆర్టీఓలను కానీ సంబంధిత అధికారులను కానీ సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. వారు ఎక్కువ తనిఖీలు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వసూలు చేయడానికి తనిఖీలు చేయడం తప్పితే ఆ లోపాలను సరిదిద్దడానికి కాదు. ఇక పలానా లోపం ఉంది కాబట్టి 10,000 కట్టు, 20,000 కట్టు, 30,000 కట్టు, లేకపోతే వెహికల్ నడపని డబ్బు కడితే ఓకే. సో ఇలా తనిఖీల వలన మేలు జరుగుతున్న దానికన్నా తనిఖీల వలన మరింత అవినీతి పెరిగి ఉంటున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా తక్కువ మంది ఉంటారు స్టాఫ్. ఆ తక్కువ మంది వేలాది వాహనాల్ని తనిఖీ చేయడం కూడా ఆచరణలో కష్టం. అందుకని ప్రభుత్వం ప్రజల యొక్క భద్రతని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖను ప్రక్షాళన చేయాలి, ప్రైవేట్ యాజమాన్యాలను ప్రక్షాళన చేయాలి, ప్రయాణికులకు కూడా సరైన అవగాహన కల్పించాలి. ప్రయాణికులు కూడా కర్టన్స్ అడుగుతున్నారు. కర్టన్ అనేది నిప్పు వస్తే వెంటనే తగలబడే అవకాశం ఉంటుంది. మంచి చాలా ఫ్యాషన్గా అందంగా ఉండే కలపతో చేసిన ఫ్లోరింగ్ కావాలంటున్నారు, కలపతో చేసిన సీటింగ్ కావాలంటున్నారు. అవి మరింత ప్రమాదానికి దోహదం చేస్తాయి.
ఇవన్నీ ప్రయాణికులు కూడా ఆలోచించుకోవాలి. ప్రయాణికులు కూడా ప్రైవేట్ వాహనాలను వీలైనంత వరకు తక్కువ ఎక్కి ప్రభుత్వ వాహనాలను, ప్రభుత్వ ఆర్టీసీ వాహనాలని ఉపయోగించుకుంటే మంచిదని భావిస్తున్నాను. ఏదైతే మొత్తంగా ఈ యొక్క ట్రావెల్స్ బస్సులకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది కూడా క్షుణ్ణంగా ప్రయాణికులు పరిశీలించుకొని వాటిల్ని ఎక్కాలి. అలాగే వాటికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైతే ప్రయాణికులు మొబైల్స్ కూడా ఛార్జింగ్ పెట్టి అవసరమైతేనే వాటిలో ఛార్జింగ్ పెట్టాలి. లేని పక్షంలో అవన్నీ పక్కన పెట్టి జర్నీ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ట్రావెల్స్కి సంబంధించి అది ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో ప్రజల ప్రయాణికుల దృష్ట్యా తగు జాగ్రత్తలు కూడా అన్ని మెజర్మెంట్స్ అన్ని పాటిస్తూ కూడా వాటికి సంబంధించిన బస్సులకు సంబంధించి ఏవైతే ఉంటాయో ఫిట్నెస్ అలాగే ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అన్నీ ఉండే విధంగా యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదే అధికారులు కూడా వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు వారం వారం కూడా పరిశీలిస్తూ పరీక్షించి వాటిపై విరుద్ధంగా ఈ యొక్క ట్రావెల్స్ బస్సులు నిర్వహిస్తే కనుక వాటిని కేసులు రాసి సీజ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా యాజమాన్యాలను జాగ్రత్త పడటానికి కూడా అవకాశం ఉందని కూడా జన చైతన్య వేదిక సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ట్రావెల్స్ బస్సులు ఘటనతో మొత్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు రవాణా శాఖ అధికారులు అయితే తనిఖీ నిర్వహిస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే ట్రావెల్స్ బస్సులు కూడా ఇక్కడ సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏపీకి సంబంధించి ఒక ట్రావెల్ బస్సు సీజ్ చేయగా మరొక బస్సు తెలంగాణకు సంబంధించిన ట్రావెల్ బస్సుని అయితే సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తమిళనాడుకి చెందిన ట్రావెల్స్ బస్సును అయితే సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అధికారులు వీటిపై అప్రమత్తమై వీటిని సీజ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క ట్రావెల్ బస్సులకు సంబంధించి ఏదైతే పత్రాలు కానీ ఫిట్నెస్ సరిగా లేకపోవటం వివిధ కారణాలతో మొత్తంగా ఈ యొక్క ట్రావెల్ బస్సులని సీజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇలాంటి పరిస్థితులు ముందుగానే చర్యలు తీసుకుంటే అధికారులు మొన్న రాత్రి దగ్ధమైన పరిస్థితి పునరావృతం కాకుండా ఉండిద్ది. ఇలాంటి ఎప్పుడూ కూడా వారం వారం కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఏదైతే ఇప్పటికీ గుంటూరు రవాణా శాఖ అధికారులు అయితే ఇప్పటికీ మేము వారం వారం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా ఈ యొక్క వారంలో 16 వెహికల్స్ 16 బస్సులను అయితే సీజ్ చేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రధానంగా ఉంటుంది. అలాగే ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా వీటికి సంబంధించి ట్రావెల్ బస్సులకు సంబంధించి ఫిట్నెస్లు కానీ వాటికి సంబంధించిన భద్రతా వైఫల్యాలకు సంబంధించి భద్రతలకు సంబంధించి చర్యలు తీసుకుంటూ ప్రయాణికులు సంబంధించిన దృష్టి సారించి ఆ బస్సుల్ని రోడ్డు మీదకి పంపించే విధంగా ఉండాలి. అలాగే యజమానులు కూడా ఏదైతే ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన యజమానులు కూడా వీటిల్ని ప్రయాణికులు ముందుగా ఇంత దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్త వహిస్తూ కూడా ఈ యొక్క వెహికల్స్ ఏదైతే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కూడా ఈ యొక్క ట్రావెల్స్ బస్సులు రన్నింగ్ ఉంచాలని కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రయాణికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. దేనికంటే ఇప్పుడు రాత్రి జరగటమే కాకుండా ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి గతంలో కూడా చిలకలూరుపేట దగ్గర ఇలాంటి సంబంధించిన సమస్య తలెత్తింది. ఆ రోజున కూడా బస్సు కొంతమేర దగ్ధం అయిన పరిస్థితి అయితే ఉంది. అందులో కూడా 6 దాకా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం, 20 మందికి పైగా కూడా గాయాలైన పరిస్థితి. ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇవన్నీ
అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా వీటిల్ని ఏదైతే పత్రాలు లేని కానీ అలాగే ఫిట్నెస్ లేనికి సంబంధించిన వెహికల్స్ని ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ అధికారులు తగు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కూడా ప్రజలు అలాగే ప్రయాణికులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.